తెలంగాణలో రేవంత్ రెడ్డి మారుస్తారంటున్నారు. డిప్యూటీ సీఎం లాగా అయ్యే అవకాశం ఉంది. అది నేను బాండ్ పేపర్ మీద రాసేవాళ్ళం. ఏపీలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, హ్మ్. గతంలో రూలింగ్‌లో ఉన్నటువంటి ప్రభుత్వాలు బాగా చేశాయని కితాబు ఇచ్చారు. ఇదే ప్రజలు. ఇప్పుడు ఇదే ప్రజలు ప్రస్తుత పరిణామాల పట్ల వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో. ప్రజలు ఓవర్కమ్ అండి. వాళ్ళ కర్మని మనం మార్చలేము కదా. ఇప్పుడు మళ్ళీ మార్చాల్సింది మళ్ళీ ప్రజలే. మళ్ళీ వీళ్ళు ఎంచుకొని పాత నాయకులు తెచ్చుకోవాలి. 10 ఏళ్ళు నడిపించారండి. కొడితే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. రౌడీ షీటర్ దగ్గరికి వెళ్తామా? రానున్న 10 సంవత్సరాల్లో కూడా ఎవరైతే నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారో వాళ్ళే 10 ఏళ్ళు ఉంటారు. జగన్ ఇక్కడ కేసీఆర్ కూడా మళ్ళీ పవర్లోకి వస్తామనుకున్నారు. సీన్ కట్ చేస్తే రివర్స్ అయిపోయింది. జనాల్లో నెక్స్ట్ ఇయర్ మధ్యంతరం వచ్చినట్టే ఒక ఏ క్షణానైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారంటున్నారు. ఇది ఇక్కడనే కాదు, అక్కడ ఆల్రెడీ ఏపీలో ఇలాంటి స్టార్ట్ అయింది. చేసినా కూడా ఏమీ జరగదు. అక్కడ నుంచి అసలైన రెవల్యూషన్ మొదలవుతుంది. ఏపీలో ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు రెండు ప్రభుత్వాలు సక్సెస్ఫుల్గా అమలు చేయగలుగుతాయి. ఎండ్ చేయలేవు. ఈ నవంబర్ నుంచి ఇబ్బందులకి స్టార్ట్ అయినట్టే. మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? బీజేపీకి గడ్డకాలం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగులుతోంది. ఏ క్షణాన ఎవరు అరెస్ట్ అవుతారో అన్నటువంటి భయాందోళన నెలకొంది. అటు బ్యూరోక్రాట్లలో, ఇటు పొలిటీషియన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంతకీ గతంలో వారు చేసిన తప్పిదాలే ఈ పరిస్థితికి కారణమా, లేదు గ్రహాల అనుకూలత లేకపోవడం కారణమా అనే విషయంపైన సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆస్ట్రాలజర్ రవికుమార్ మనతో ఉన్నారు. నమస్తే రవికుమార్. నమస్తే సార్. ఈ పరిస్థితికి నిజంగానే గ్రహాలే ఉన్న కారణమా, లేదో గతంలో వారు చేసిన తప్పులు కారణం అనుకోవాలి? డెఫినెట్గా ఇది గ్రహస్థితికి అనుకూలంగా జరుగుతున్న విషయమేనండి. ఎందుకంటే ఎప్పుడైతే పదవీ యోగాలు ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే కంప్లీట్గా వాళ్ళ గ్రహస్థితి కంప్లీట్గా యాంటీ డైరెక్షన్లోకి వెళ్ళిపోయినట్టు. అంటే మీరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చూసినట్టయితే ముందు పాలించిన ఇద్దరు నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వాళ్ళ ఇబ్బందులు పడుతూ పాత నాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి సర్కమ్స్టాన్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్లో చూస్తున్నారు, ఆంధ్రాలో చూస్తున్నారు, ప్లస్ హైదరాబాద్లో చూస్తున్నారు. దీనికి కారణం మనం జనరల్గా ఎప్పుడు జ్యోతిష్యంలో విశ్లేషణ నాయకులను చేయడం మనం ఇప్పటివరకు చూసాం. బట్ ప్రజల యొక్క పరిస్థితి బట్టి నాయకుడు అనేవాడు ఎన్నుకోబడతాడు. ఎందుకు? శని యొక్క బలానుసారం ఇప్పుడున్న శని గోచారం, కుజు గోచారం, రవి గోచారం అనుసారం నాయకులు ఇబ్బంది పడే సమయం ఇది. అంటే వాళ్ళ బళ్ళు వాళ్ళ అయ్యే టైం. అంటే కంప్లీట్గా చూడండి, ఇంతకుముందు ఏది జరగలేదనే ప్రజల యొక్క భావన ఉంది ఈరోజు. అలాగే మీరు ఇంతకుముందు చేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా సఫర్ అవుతున్నారు నాయకులతో పాటు. అంటే ఏంటి? గ్రహస్థితే కదా ఇదంతా. అంటే ఆఫీసర్లు వాళ్ళకి సహకరించారన్న ఉద్దేశం ఒకటైతే, ప్లస్ ఇంతకు ముందు గవర్నమెంట్‌తో ఎవరైతే కొలబరేట్ అయ్యి ఉన్నవారో వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అంటే వాళ్ళకి కూడా అడాప్ట్ అవుతున్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ప్రజల తరపున అడ్మినిస్ట్రేషన్‌లోకి వచ్చిన వాళ్ళే కదా ఆఫీసర్స్ అనేవాళ్ళు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు ఈరోజు. ప్లస్ ఇప్పుడు రాజకీయాల్లో మీరు కొత్తగా గమనించినట్టయితే ఎప్పుడు లేనిది దిగిపోయిన నాయకులు టార్గెట్ చేస్తూ రాజకీయంలో జరుగుతుంది. ఇది కొత్త విశ్లేషణ. ఇప్పటివరకు ఎందుకు 30 ఏళ్ళలో ఇలాగ జరగడం అనేది ఇది ఫస్ట్ టైం కాదండి. 96, 97లో జరిగింది ఇది. సేమ్ ఇలాంటి రాజకీయ అట్మాస్ఫియరే ఉంది మీరు గమనించినట్టయితే. ఒక విశ్లేషణంగా చూసినట్టయితే అప్పుడు కూడా శని ఇదే గోచారం. అందులో ఓవరాల్‌గా ఒక 2 గ్రహాలు ఎక్స్‌ట్రాగా ఇప్పుడు రావడం ఏంటంటే కుజుడి నీచత్వం ప్లస్ రవి నీచత్వం ఉండడం వలన నవంబర్ 16 వరకు ఇలాంటి పీరియడ్ రన్ అవుతదండి. ఇక్కడి నుంచి రన్ అవ్వదు. మళ్ళీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థానాల్లో పుంజుకోవడం అనేది జరుగుతది. అంత యాక్యురేట్‌గా జరుగుతదంటే నవంబర్ 17 నుంచి మొదలై రాబోయే మార్చిలోపు ప్రెజెంట్ పాలన చేస్తున్నటువంటి రాజకీయాల్లో చాలా అంటే అనూహ్యమైన మార్పులు. అంటే ఏ రకమైన మార్పులు చోటు చేసుకుంటాయి? అంటే మళ్ళీ ఎవరి స్థానాలకు ఆళ్ళు ఎళ్ళిపోయేటటువంటి సిట్యుయేషన్స్ ఏర్పడిపోతాయి. అది అంటే సిట్యుయేషన్ అంతా తారుమారైతదా? తారుమారవుద్ది. ఎవరి స్థానాల నుంచి ఎవరు ఎక్కడికొచ్చారో అక్కడికెళ్ళాల్సిన పరిస్థితి వచ్చుద్ది. ప్రజల్లో ఉన్న కన్‌ఫ్యూజన్ అంటే ఇప్పుడు రూలింగ్‌లో ఉన్నవారు అపోజిషన్‌లోకి వెళ్ళిపోతారు. అపోజిషన్ రూలింగ్‌కి వస్తారా? అంతేనండి. అది ప్రజల్లో మొదలవుద్ది. మీరన్న సర్కమ్‌స్టాన్స్ ఏదైతే రీ ఎలక్షన్ జరగాలన్న టైంలోపు ప్రజల యొక్క నాడి మారడం. ఇప్పుడు జనరల్‌గా మీరు జ్యోతిష్యాన్ని ఎలక్షన్ కమిషన్‌తో ముడిపెట్టలేను. మీకు ఎలాగ చెప్పాలంటే ఇప్పుడు రాబోయే 6, 8 నెలల్లో కూడా ప్రజల యొక్క పల్సు పాత నాయకుల వైపు వెళ్ళిపోద్ది. దానికి కారణాలు ఇప్పుడు జరిగినవని చెప్పండి. రాబోయే ముందు రోజుల్లో హ్యాండిల్ చేయలేని విషయాలు జరగడం అని చెప్పండి. ఇవన్నీ మళ్ళీ ఎందుకు జరుగుతాయంటే మీనరాశిలోకి ఎప్పుడైతే శని యొక్క ప్రవేశం జరుగుద్దో రాజకీయ నాయకులు అంటే రవి యొక్క గ్రహం మీద అంటే సింహరాశి మీద దృష్టిని కోల్పోతాడు. మరుక్షణం ప్రజల యొక్క బాధల్ని నాయకులు తీర్చలేరు.
ఎప్పుడైతే తీర్చలేరో పాత రాజకీయం ఏదైతే మకర రాశిలో ఉన్నప్పుడు జరిగిందో ఆ రాజకీయానికి టైం అంటే శాస్త్రానుసారం ఎలా చూస్తామంటే ప్రజలు వాళ్ళ యొక్క డైరెక్షన్‌ని రేపు రానున్న 8 నెలల్లో మారుస్తారని. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి రాబోయే 6 నెలల్లో మళ్ళీ వాళ్ళ యొక్క పవర్స్ జనాల్లో పుంజుకోవడం. హ్మ్. అంటే వివిధ మార్గాల ద్వారా మళ్ళీ చిన్న ఎలక్షన్స్ అనండి, లేకపోతే మెజారిటీస్ ఆఫ్ డామినేషన్స్ ఇదంతా పబ్లిక్ మళ్ళీ పాత పార్టీల వైపే వెళ్తాయి. ఏపీలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, హ్మ్. గతంలో రూలింగ్‌లో ఉన్నటువంటి ప్రభుత్వాలు బాగా చేశాయని అప్పట్లో కితాబిచ్చారు ఇదే ప్రజలు. హ్మ్. ఇప్పుడు ఇదే ప్రజలు అటు ఈ ప్రస్తుత పరిణామాల పట్ల వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో. ఆ! అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మీకు అదే అంటున్నాను. సింహరాశికి ఎదురుగా శని అత్యుత్సాహం పరిచే గ్రహం. అంటే ప్రజలే మేము గొప్ప నాయకులు అన్న ఫీలింగ్‌లో ప్రజలుంటారిప్పుడు. ఓకే. అంటే వాళ్ళ కర్మను వాళ్ళు అత్యుత్సాహంతోని యాక్టివ్ చేసుకోవడం. హ్మ్. ఎప్పుడైతే అత్యుత్సాహంతో శని అంటే ఉరకలేస్తాడో రవి బలం తగ్గుద్ది. హ్మ్. ఇప్పుడు మీకేంటి ఓళ్ళ బల్లెప్పుడవుతాయండి? రాజ్యాలు పోతే అవుతాయి. హ్మ్. ఇప్పుడు రాజ్యాలు పోవాలంటే పవర్‌ఫుల్ పీపులు అంటే రూల్ చేసేవాళ్ళు, డైనమిక్ ఉన్న వాళ్ళందరూ పోతారు. డైనమిక్‌నెస్ ఉన్నాది అనుకునే వ్యక్తులొస్తారు. ఇప్పుడు మీరేంటంటే పల్స్ మారింది. ఇప్పుడు ప్రజలు వాళ్ళు చేసిన తప్పిదం అనుకోండి, లేకపోతే వాళ్ళకున్న కన్‌ఫ్యూజన్ పోయే టైమండి. ఓకే. వాళ్ళు సెక్యూరిటీ కావాలి వాళ్ళకి. హ్మ్. ఇప్పటి నుంచి వాళ్ళ సెక్యూరిటీ ఎలాగుంటది? వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్‌ని చాలా దృష్టిలో పెట్టుకుంటారు. హ్మ్. ఇప్పుడు మీకెలా చెప్పాలంటే నేను పార్టీని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతాను. అంటే హ్మ్. జనరల్‌గా టాపిక్ మాట్లాడాలి కాబట్టి. అవును. అక్కడ పథకాల విషయంలో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు జనాలు. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ హైడ్రా విషయంలో జనాలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మెజారిటీ అంటే భయం ఒక చోట జరుగుతున్నప్పుడు కూడా జనాల్లో ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. కూరుండి ఏమైనా తప్పు చేసుకున్నావా అనే పరిస్థితి చాలా మందిలో ఉంది. హ్మ్. చూస్తూను బాధ కలిగిన వాళ్ళలోనే ఉంది. ఇప్పుడు గమనించినట్టయితే జరిగేవి మంచి జరుగుతాయి. కానీ చెడు మీద రియలైజేషన్ మొదలైంది అందరికి. ఇప్పుడు అది రేపు గవర్నమెంట్ సక్సెస్ చేస్తదా? ఫెయిల్యూర్ చేస్తదా? అనే విషయానికొస్తే ఫెయిల్ అవుతదని ఒక యాస్ట్రాలజర్‌గా చెప్తాను. దానికి కారణం కూడా చెప్తాను. ఎప్పుడైతే శని పట్టుకోల్పోతాడో హ్మ్. రానున్న 10 సంవత్సరాల్లో కూడా హ్మ్. ఎవరైతే నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలుస్తారో వాళ్ళే 10 ఏళ్ళు ఉంటారు. ఓకే. అది పక్కా. అలాంటి సర్కమ్‌స్టాన్స్ ఎప్పటినుంచి మనకి విజిబిలిటీ ఉంటది. మీడియాలో గానివ్వండి, పబ్లిక్‌లో అని అడిగారనుకోండి. ఈ నవంబర్ 15 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మార్చు, జూన్, జూలై, ఆగస్ట్ కల్లా అంటే ఈ 3 స్టెప్స్ అంటే నవంబర్, మార్చు, జూన్, జూలై లేదా జూలై, ఆగస్ట్ ఈ టైంలో ఈ 3 స్టెప్‌లో మారిపోద్ది. మొత్తం ఫేస్ ఆఫ్ అంటే పబ్లిక్ మెజారిటీ మారిపోద్ది. దీన్ని కంప్లీట్‌గా నేను అదే అంటా. దేశ కాల మానాలను చూసి మనం జాతకం అనేది చెప్పాలండి. హ్మ్. జ్యోతిష్యం అలా చెప్పటం లేదు. కానీ వ్యక్తుల మీరు పరంగా ఆ! జరుగుతోంది గదా! వ్యక్తుల పరంగా అంటే ప్రజలు కూడా ఉన్నారు కదండీ! హ్మ్. ఇప్పుడు ప్రజానాయకులకు జరుగుతుందండి. ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళ కిందన వర్క్ చేసినటువంటి బ్యూరోక్రాట్స్‌కి జరుగుతుంది. కిందన ప్రజలకు జరుగుతుంది. మీరు 3 యాంగిల్స్‌లో కూడా సఫరింగ్ ఉంది. మీరు హ్మ్. ఒక్క యాంగిలే చూడడానికి లేదు. హ్మ్. 2 తెలుగు రాష్ట్రాల యొక్క సర్కమ్‌స్టాన్స్ 94లో, 96, ఇలా 98లో ఇలాగే ఉంది. అలాగా. ఆ! ఇలాగే ఉంది. 2004 నుంచి మీకు తెలుసు. కొన్ని పార్టీలు కనుమరుగే అయిపోయినాయి. అంటే వెనక్కి ఒక్కొక్కటిగా తగ్గుకుంటా ఎళ్ళినాయి. అవును. ఆల్‌మోస్ట్ 2 జనరేషన్ అంటే 2 ఎలక్షన్స్‌లోని ఆ పార్టీలు ఓడిపోయి ఈ రోజు వరకు దాఖలాలు లేవు. ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సిట్ అలాంటిదే. అలాంటి ట్రాన్సిట్‌తో ఎప్పుడూ లేనిదంటే సింపుల్ ఈవెంట్స్ అండి. నేను చెప్తున్న ఈ 8 నెలల ప్రజల పల్స్ ఎలా మారిందని మీరు అనలైజ్ చేస్తే మీరు గమనించండి అంతకుముందు జరగలేదని ఎవరు అనలే. లాస్ట్ మూమెంట్‌లో కన్‌ఫ్యూజన్‌లోకొచ్చారు. హ్మ్. ఎండ్ ఆఫ్ ద మూమెంట్‌లో. హ్మ్. ఇప్పుడు మీకెలాగంటే హైఫై ఏరియాస్‌లో ఒకలా జరిగింది. లో గ్రేడెడ్ ఏరియాస్ అంటే చిన్న ఏరియాస్‌లో ఒకలాగొచ్చింది సపోర్ట్. ఇక్కడ చూసినట్టయితే. హ్మ్. అక్కడ చూసినట్టయితే కంప్లీట్‌గా కన్‌ఫ్యూజన్‌కెళ్ళిపోయినట్టు చెప్పాలి ప్రజలు. ఆళ్ళు ఏం పథకాలు తీసుకున్నారో ఏంటో వాళ్ళు మర్చిపోయారు. ఇదేంటంటే గ్రహస్థితి అనుసారం అండి. గ్రహస్థితి అనుసారం అని ఎందుకంటున్నానంటే నాలెడ్జ్ అమ్మారండి ఏపీలో. నాలెడ్జ్ ఎక్కలేదు వదిలేసేయండి. ఇక్కడ ప్రజలు అక్కడ, అక్కడ, ఇక్కడ ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. అక్కడ వైఎస్ జగన్, ఇక్కడ కేసీఆర్ గూడా మళ్ళీ డెఫినెట్‌గా. పవర్‌లోకొస్తామనుకున్నారు. సీన్ కట్ చేస్తే రివర్స్ అయిపోయింది. మరి వాళ్ళు ఊహించలేదు ఇలా జరుగుతుందని. జ్యోతిష్యంలోనే అదే చెప్తున్నాను గదండీ. అందరు జ్యోతిష్యులు చెప్పినాటికి కూడా నేనొక ప్రిడిక్షన్ చేశా డిసెంబర్‌లో. హ్మ్. 2 పార్టీలు ఏపీని పాలిస్తాయని చెప్పిన. 2 అవును. పార్టీలు నేను ఆ! నేను చూసాను. ఆ! 2 పార్టీలంటే నేనేం చెప్పా మధ్యంతరం వస్తది.
లేకపోతే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పా. లేని పరిస్థితిలో డిప్యూటీ సీఎం, సీఎం లాగా అయ్యే అవకాశం ఉంటదని ఇప్పుడు ఏపీలో అదే డీటెయిలింగ్‌గా పరిస్థితి కదా! మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సేమ్ రోల్‌లో ఉంది. అదే సార్. ఇక్కడ వేరు. ఈ మనం ఇక్కడ స్టేట్ వైస్ చూస్తే కాంగ్రెసే రావాలి. హ్మ్. ఇప్పుడు అక్కడ చూస్తే ఆయనే రావాలి. ఇప్పుడు కూటమే రావాలి. హ్మ్. ఇప్పుడు నేనేమంటున్నా ఇదొచ్చేటప్పటికి మధ్యంతరం అంటే జనాల్లో మధ్యంతరం వచ్చినట్టేనండి నెక్స్ట్ ఇయర్‌కి. అంటే డిసైడ్ అయిపోయిండ్రా? ఆ! జనాల్లో నెక్స్ట్ ఇయర్‌కి మధ్యంతరం వచ్చినట్టే. ఒక అంటే యాస్ట్రాలజర్‌గా బోత్ చెప్తాను. స్టేట్స్‌లో. బోత్ స్టేట్స్‌లో మధ్యంతరం మైండ్‌లోకి వచ్చేస్తది. పొరపాటు మీరన్న జెమిలీ జరిగినా, లేదా ఈ ఎలక్షన్ టైమ్ అయ్యేనాటికైనా చాలా వరకు చాలా విషయాలు కనుమరుగైపోతాయి. ఓకే. ప్రజల యొక్క పల్స్ ఒక 10 ఏళ్ళు మారదు. ఇక్కడ నుంచి జనాలు చూసుకోవాల్సిందేంటంటే స్ట్రాటజీస్ ఫాలో అయ్యే పొలిటీషియన్స్ గానివ్వండి, లేకపోతే యాస్ట్రాలజర్స్ గూడా 10 సంవత్సరాలు ప్రిడిక్షన్ తీసుకోవాల్సిందే. లేకపోతే అవ్వదు. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అవును. ఏ క్షణానైనా కేటీఆర్ అరెస్ట్ అవుతారంటున్నారు. మొన్న వికారాబాద్‌లో కలెక్టర్ పైన దాడి కూడా జరిగినటువంటి అవును. పరిస్థితి. వైపు అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఈ టెన్స్ ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తది? నేనిప్పుడు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ కోణం జరగదు. ఆయనకి సపోర్టర్స్ ఎవరున్నారో ఆళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెడతారు. రేపు 17వ తారీఖు నుంచి. హ్మ్. ఇది ఇక్కడనే కాదు. అక్కడ ఆల్రెడీ ఏపీలో ఇలాంటి ఏపీలో సర్కల్ స్టార్ట్ అయింది. ఇదే అలాంటివే తరహాలో జరుగుతాయి జరుగుతోంది. తప్ప నాయకుల జోలికి రారు. ఎందుకు రారో చెప్తాను. శని ఎప్పుడైతే మీన రాశిలోకి ప్రవేశిస్తాడో నాయకులను టచ్ చేయడం కుదరదు. హ్మ్. రాజకీయ నాయకులకు అవ్వదు. ఎప్పుడు టచ్ చేయాల్సినా జులై లోపే టచ్ చేయాలి. చేసినా కూడా ఏమీ జరగదు. అంటే వెనక్కి మార్చి నుంచి జూలై మధ్యలనా? నవంబర్ నుంచి నవంబర్ నుంచి. మార్చి లోపు జరగాలండి. ఆ! జరగకపోతే ఇంక జరగదు, జరిపించలేరు. ఓకే. ప్రజలకు ఎవరైతే వీళ్ళకి సపోర్ట్‌గా ఉన్న రైట్ హ్యాండ్సు లేకపోతే మెజారిటీ పీపుల్ అంటారు కదా! వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. అక్కడి నుంచి అసలైన రెవల్యూషన్ మొదలవుద్ది. ఇప్పుడు మీరు ఉన్నారండి. మీ డ్రైవర్ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ నేను సంపాదించాలనుకున్నా. హ్మ్. అక్కడికెళ్తది నెక్స్టు. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత రెవల్యూషన్ మొదలవుద్ది. ఓకే. ఓకే. రెవల్యూషన్ ఎలా మొదలవుద్దంటే ఇప్పుడు నాయకుడిని ఇబ్బంది పెట్టడం ఒక లెక్క. నాయకుడు కిందన ఉన్న వాళ్ళని పెట్టడం నాయకుడు కిందన ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే రోజుల్లో మీకు విజిబిలిటీ ఎలా ఉంటది? సామాన్యుల్ని హింసిస్తున్న ఇప్పుడు విజిబిలిటీ సహజంగా వస్తది. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అలా జరుగుతుంది గదా! అవును. ఆధారాలు సేకరించే క్రమంలో కింద నుంచి పట్టుకుంటా వస్తారు. అ ఇప్పుడు జరుగుతుంది అదే. అది బోత్ స్టేట్స్‌లో అక్కడ, తిరుగుబాటండి. ఇక్కడ అదే. అది తిరుగుబాటు అవుద్ది. మీకు అదే అంటున్నాను కదా సార్. హ్మ్. ఇప్పుడు నాకు అర్థం అవ్వలేదండి మీరు కొట్టినప్పుడు. నేర్పిస్తున్నారని మీరు దెబ్బలు తింటున్నా. నాకు తెలీదు కదా! మీరు నన్ను చంపడానికి కొడుతున్నారని. అది ప్రజలకు అర్థమయ్యే టైం. ఓకే. ఇప్పుడు దాన్ని జ్యోతిష్యంలో ఎలా చెప్తారంటే శని యొక్క పట్టు కోల్పోతే, శని కొద్దిగా అంటే రెవల్యూషన్ అయ్యాడనుకోండి, సెక్యూరిటీ చూసుకుంటారు. ఇప్పుడు మీకు జనరల్‌గా మనం ఒకళ్ళని కొట్టామనుకోండి, నలుగురిని ఎందుకు తెస్తాం? ధైర్యానికా? సపోర్టివ్‌గా ఉండడానికి సపోర్టింగ్‌కు, అవును. తిరుగుబాటు. అవతలోళ్ళని భయపెట్టడానికి గూడా. సేమ్ ప్రజలు అలాగైపోతారు. ఎందుకు అలాగా అవ్వడానికి ఎంత ఆస్కారం ఉందంటే, శని ఎప్పుడైతే కన్య రాశిని చూస్తాడో, కొట్లాట్లకు అవసరమైన ఇంకోటి మనుషులే తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏపీలో ఇచ్చినటువంటి హామీలు, ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు 2 ప్రభుత్వాలు సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయగలుగుతాయా? ఎండ్ చేయలేవు. ఫండ్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బంది పడతారు. ఎందుకంటే రాబోయే అంటే డేస్‌లోని సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పడుద్దండి. రాబోయే ఇంకా ఈ నవంబర్ నుంచి ఇబ్బందులకి స్టార్ట్ అయినట్టే సెంట్రల్ గవర్నమెంట్‌లో. ఫండ్స్ నాకు తెలిసి ఇన్ టైమ్‌కి రావు. వచ్చినవి యుటిలైజ్ అవ్వవు. నెక్ టు నెక్ అవుతాయి. నెక్ టు నెక్ అంటే ఒక కాంట్రాక్టర్‌కి కూడా రూపాయి మిగలకుండా ఎలాంటి కాంట్రాక్ట్‌లు ఇవ్వాలా అనే సందిగ్ధమే నడుస్తది 2 స్టేట్‌లో. అది నో డౌట్ అసలు. అవి ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో మీకు గ్రోత్ కనిపించదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మారుస్తారంటున్నారు. ప్రచారం అయితే జరుగుతోంది. హ్మ్. నిజంగానేనా? అది జరిగే ఛాన్స్ ఉందా? నేను చెప్తున్నాను కదండీ! ఫండ్ అనేది సమకూరదు. ప్రాజెక్ట్స్ ఆగుతాయి. ఎందుకు ఆగుతాయి? ఎలాగాగుతాయంటే నేను ముందే చెప్పా. శని యొక్క బలం తగ్గితే జనరల్‌గా గురుబలం పెరిగితే హ్మ్. మీకేమవుతదంటే పేపర్ల మీద మాత్రమే ఫండ్ కనిపిస్తది. ఆచరణలో చూపించలేరు. అది నేను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలం. హామీలు నెరవేర్చలేరు. హామీలు అంటే ప్రజలకి అంతే ఆ కదా! టైం కాదు ఫైనల్‌గా కదండీ. ఫండ్‌లు మీకదే ఆ! చెప్తున్నానండి. ప్రజలకి ఆ టైం కాదు. ప్రజలు ఆహ్లాదంగా బతికే టైం కానప్పుడు నాయకులు ఎలా తీరుస్తారంట? హ్మ్. దేవుళ్ళు కాదు కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. నాయకులేం దేవుళ్ళు కాదు కదండీ. ఇప్పుడు నేనేమంటున్నా కరువు కాటకాలు వస్తాయంటున్నా. కృత్రిమ వర్షాలు కురిపించుకోవాలి మీరు. అవుద్దా? సాధ్యమేనా? అవ్వదు కదండీ. మా ఇప్పుడు నేనదే మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉండబోతుంది పొలిటికల్‌గా ఇప్పుడు ఎలక్షన్ సార్ ముందు? ఏదైనా బీజేపీకి గడ్డుకాలం అండి. నేనది క్లియర్‌గా చెప్తా సెంటర్‌లో. ఎందుకు ఆ మాట అంటానంటే బ్యాడ్‌గా కాదు. నేను ఆల్మోస్ట్ ఒక ప్రిడిక్షన్ చేసున్నా. నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి, నార్త్ వెస్ట్ రీజన్ నుంచి స్టార్ట్ అయ్యి, బీజేపీని ఛాలెంజ్ చేసే టాస్క్స్ వస్తాయని పెట్టా. నేను చెప్పిన తర్వాత స్టాచ్యూ విషయంలో కొద్దిగా ఎలిగేషన్స్ వచ్చాయి. హ్మ్. అలాగే ఇప్పుడు ఖాళిస్తానీ ఉద్యమం, అయోధ్యను ఛాలెంజ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో కూడా ముందే చెప్పున్నా. ఏంటి అని,
యుద్ధ వాతావరణం వస్తది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ కాంగ్రెసే వస్తదని. ఇప్పుడు నేననేదేంటంటే ఇక్కడ కూడా మెజారిటీ వచ్చినా గూడా కాంగ్రెస్ మెజారిటీ తెచ్చుకుంటది. అందులో అసలు డౌట్ లేదు. నేనేంటి గ్రహస్థితి విషయంగా చెప్తున్నానండి. ఎందుకంటే నేను అయోధ్య రాముడు ప్రతిష్ఠ టైంలో కూడా ఒక మాట చెప్పా. యుద్ధ వాతావరణం తప్పదు భారతదేశానికి మోడీ గారికని. నేను చెప్పింది జనవరిలో ముహూర్తానికి ముందు రోజు చెప్పా. హ్మ్. ఎందుకంత అంటే జ్యోతిష విశ్లేషణ అండి అది. నా పర్సనల్ ఒపీనియన్ కాదు. నేనేం స్ట్రాటజీ ఏయట్లా. నేను స్ట్రాటజీని తయారు చేసేది ఎలాగుంటదంటే, ప్రజల పల్స్ బట్టి, వాళ్ళు చేసే కార్యక్రమం బట్టి ఆ గ్రహస్థితికి యాంటీ, పాజిటివ్ ఇవి తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు మీరు అడుగుతున్నదేంటి హెడ్ అండ్ టాస్ అనే దానికి ప్రయారిటీ ఉందండి అవును. పబ్లిక్‌లో. హ్మ్. నేనేమన్నాను హెడ్ అండ్ టాస్ కాదు ప్రయారిటీ. ప్రయారిటీ ఏంటి మీ కిందోడికి మీరు జీతం ఇచ్చే పరిస్థితి మీకుండాలి. ఇప్పుడు మీకు రాలేదనుకోండి అప్పు చేసి 2 నెలలు ఇస్తారు. మిగిలిన నెలలో అవును. అంటే మీరు తర్వాత ఆలోచిస్తాం కదా! అంటే అక్కడ ఒకడిని ఇక్కడ చేయి చాపాల్సొస్తది ఒకడిని మళ్ళీ. ఎంప్లాయీ కింద తీసుకున్న మీకే అవగాహన లేకపోతే, ఇంత ప్రజలు సఫర్ అవ్వాలని అంటే గ్రహస్థితిలో ఉంటే, హ్మ్. నాయకులు ఫుల్‌ఫిల్ చేస్తారనేది లేదు. ఏ జ్యోతిష్యుడు ఆ ముక్క చెప్పకూడదు. నేను చెప్తే ఒప్పుకోను. ఇప్పుడు సెంట్రల్ చూస్తే హ్మ్. బీజేపీ ప్లేస్‌లో కాంగ్రెస్ పవర్‌లోకొస్తుందనుకున్నారు. సీన్ కట్ హ్మ్. చేస్తే అనూహ్యమైన ఎప్పుడు? ఫలితాలొచ్చాయి. మొన్నటి ఎలక్షన్స్‌లో. అసలు లేదు ఏమై లేదు. ఉంటుంది? లేదు మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మీకు తెలియనిదేం కాదు మీడియాలో. 400 సీట్లకు కన్ఫర్మ్ హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. ఏది బీజేపీకి. వాళ్ళ ఎస్టిమేషన్, సర్వే అన్నీ రైట్. కానీ రాముడు ప్రతిష్ఠ తర్వాత అది పోయిందిగా. అయోధ్య రాముడు ప్రతిష్ఠ తర్వాత హాఫ్ ఆఫ్ ద పోవతాది. లేదా మోడీ గారికి యుద్ధం తప్పదు. మీకు గుర్తుండుంటది. ఆ ప్రతిష్టకు ముందు మనకి మాల్దీవ్స్‌లో గొడవలు, చైనాతో గొడవలు, పాకిస్తాన్‌తో గొడవలు, బంగ్లాదేశ్‌తో గొడవలు. చుట్టూ యుద్ధ వాతావరణమే ఉంది. అవును. అంటే అంత డీటెయిలింగ్‌గా గ్రహస్థితే కదండీ ఇది. ఇప్పుడు ఈ గ్రహస్థితే కదా డిసైడ్ చేస్తుంది. నేనేమంటున్నా సెంట్రల్ కూడా ఫెయిల్ అవుద్ది ఫండ్ విషయంలో అని చెప్తున్నా. ఎలా చెప్తున్నానంటే శని అంటే పేదవాడికి అనుభవించిన టైం అండి. మీరు ఎలాగిస్తారు? దేవుళ్ళం కాదు, మాటలొద్దు. ఒక యాస్ట్రాలజీగా నా రీసెర్చ్ మీకు క్లియర్‌గా చెప్తున్నా. ప్రజలు అనుభవించే టైంను లేరు, అనుభవించరు. అలాంటప్పుడు నాయకులు చెయ్యరు. ఇది పక్కా. దీనికి సంబంధించి ఓవర్‌కమ్ చేయడానికి ఏమైనా మార్గం ఉందా? ప్రజలు ఓవర్‌కమ్ అండి. ఆళ్ళ కర్మని మనం మార్చలేం కదా! ఇప్పుడు మళ్ళీ ఆహ్, ఈ మార్చాల్సింది మళ్ళీ ప్రజలే. నాయకులు మళ్ళీ వీళ్ళు ఎంచుకొని పాత నాయకుల్ని తెచ్చుకోవాలి. హ్మ్. మీకు అదే అంటున్నా. ఇప్పుడు 10 ఏళ్ళు నడిపించారండి. కొడితే తండ్రి దగ్గరికెళ్ళాలి. రౌడీ షీటర్ దగ్గరికెళ్తామా? హ్మ్. మళ్ళీ వెనక్కే వచ్చి మళ్ళీ ఈళ్ళకి ఇంతకుముందు కంఫర్ట్‌నెస్ ఎక్కడుందో అక్కడికే ఎళ్ళాలి. ఆ ఆలోచన మళ్ళీ లెగదండి. ఇప్పుడు చావు దెబ్బ తిన్నోడు మళ్ళీ యుద్ధానికెళ్ళడు. అది ప్రజలు తిన్నారా లేదా? ఒక పబ్లిక్ ఆడియన్‌గా. ఇప్పుడు ఎక్కడికెళ్తారు? ముందే తెలుసు ఇలాగే ఉంటదని సిస్టమ్‌కే కదా అడాప్ట్ అయిపోతారు. అంతే గదండీ! సేమ్ ఇప్పుడు గ్రహస్థితి అనుసారం శని పట్టుకోల్పోతే నాయకుల టైం అండి. ఎవరిది బలమైనదైతే వాళ్ళు గెలుస్తారు. ఆళ్ళు బలమైనోళ్ళా కాదా అని గతమే చెప్పింది గదా! ఆ గతంలోకే మళ్ళెళ్తాం. ఓకే. ఓకే. థాంక్ యూ. మొత్తానికి చాలా విషయాలు చెప్పారు. రవి గారు చెప్తున్న దాన్ని బట్టి గేమ్ చేంజర్ అనేది మళ్ళీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజలే వారి యొక్క కష్టాల నుంచి బయటపడేందుకు నాయకత్వాన్ని మార్చుకుంటారని కూడా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది అనేది. రవి గారి విశ్లేషణ కరెక్ట్ అవుతుందా? లేదు దాని వ్యతిరేకంగా ఫలితాలుంటాయా? పొలిటీషియన్స్ ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ప్రభుత్వాలు ఎలా సక్సెస్‌గా నడపగలుగుతారో చూద్దాం.